పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ కౌన్సిలర్ అభ్యర్థిగా గంగనూల మల్లేశ్వరి తరఫున ఆమె కుమారుడు మణికంఠ ఇంటింటి ప్రచారం చేపట్టారు. పటాన్చెరు ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులు 6 గ్యారంటీలను ఆయన వివరించారు. ఓటర్ మహాశయులకు నమస్కారం. నేను అనగా గంగనూల మల్లేశ్వరి సన్ ఆఫ్ గంగనూల మణికంఠన్ మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ బిస్నాపూర్ మున్సిపాలిటీలో 22వ వార్డులో మా మమ్మీకి టికెట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఓటర్ మహాశయులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో మా మమ్మీని గంగనూల మల్లేశ్వరిని గెలిపించాలని కోరుతున్నా. అలాగే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. టీఆర్ఎస్ వల్ల ప్రచారం చేస్తుర్రు, అవి చేయలేరు ఇవి చేయలేరని. వచ్చిన 3 సంవత్సరాల్లోనే చాలా చేసిర్రు. సన్న బియ్యం ఇచ్చిర్రు, ఇందిరం ఇల్లులు కట్టిస్తుర్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీలు చేసారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి 15 కోట్లు విడుదల చేసిర్రు. మహిళలకు బస్సులు ఫ్రీలు చేసిర్రు. ఇంకా సొంత ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తుర్రు. ఇంకా ముందు చాలా చేసేటి ఉన్నాయి. అప్పుడే చేయాలంటే కాదు, కొన్ని స్టార్ట్ చేసిర్రు. 5 సంవత్సరాల లోపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరు సార్. మీరు విధంగా ఓటర్లు అందరూ గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఇస్నాపూర్లో ఉన్న 26 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 26కి 26 వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకి కోరుతున్నాం. పటాన్చెరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటా సీనన్న గారికి, అలాగే మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మద్దన్న గారికి, అలాగే ఇస్నాపూర్ సర్పంచ్ బాలమణి గారు, ఎంపీటీసీ గడ్డం శిర్శైలం గారు, సెకండ్ ఎంపీటీసీ మన గురిగారు అంజిరెడ్డి గారు, ఉప సర్పంచ్ శోభాకృష్ణ వారి విధంగా ధన్యవాదాలు. మీరు అందరూ సెర్చ్ చేసి మా బీసీలో మాకు ఎంత బలం ఉందని చెప్పి 22 వార్డు టికెట్ కేటాయించినందుకు పెద్దలందరికీ నాదొక నమస్కారం. వాడు బీసీ మహిళకి గంగనూల మల్లేశ్వరికి ఇచ్చినందుకు మన కాటా సీనన్నకి, నీలం మదన్నకి, గడ్డం శిశరం అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగాము యూత్కి ఛాన్స్ ఇవ్వండి అన్న అని చెప్తే మన అన్న గారికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. మీరే చూస్తారు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, ఎంతమంది తిరుగుతున్నారో. మీరే రేపు 100% రేపు మల్లేశ్వర్ గెలిపిస్తాం. మల్లేశ్వర్ గారిని 100% టికెట్ గెలిపించి కాటా సీనన్నకి అందరికీ గెలిపించుకొని వస్తామని చెప్పి ప్రజలందరూ ఉన్నారు. ఒకసారి ప్రజలందరినీ చూడాలి. మీరు కూడా అందరూ యూత్కి ఛాన్స్ ఇచ్చారు. యూత్ని గెలిపించుకొని వస్తామని చెప్తున్నారు. అందరూ మన కాంగ్రెస్ పార్టీపై ఓటేసి గెలిపించాలి. ఇందిరమ్మ ఇల్లులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం బస్ టికెట్లు, బస్సు ఫ్రీ కానీ ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంకా అనేక పథకాలు అమలు చేయాల్సి వస్తుంది. ఈ 3 సంవత్సరాల పథకాలు అమలు చేస్తారు. మీరు చేకూర్తుపై ఓటేసి మన భారీ మెజార్టీతోని మన గంగనూల మల్లేశ్వర అక్కని గెలిపేయాలని కోరుకుంటున్నాము. యూత్ మన అన్నారు ఉన్నారు, ఏమున్నా ముంగడుండి సేవా కార్యక్రమాలు మస్తు చేస్తారు. ఇప్పటికి ఎన్నో ఉన్నాయి. మీరు అందరు గెలిపేయాలని కోరుతున్నాను. ఈ ఇన్ఛార్జ్ అయిన మన అసెంబ్లీ కాటా సీనన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మన గడ్డం శ్రీశైలం అన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ భారీ మెజార్టీతో ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం.